నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. పొగాకు రైతు పండించిన ప్రతి కేజీని కొనుగోలు చేయించాలని ఆర్ఎంను ఆదేశించడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి రవికుమార్ పరిశీలించారు. ఆక్షన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. లో గ్రేడ్ హై గ్రేడ్ల రేట్లు ఎలా ఉన్నాయని రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన పొగాకు నాణ్యతను పరిశీలించారు. గత ఏడాది కంటే 70-80 రూపాయలు అదనంగా సరాసరిని వస్తున్నాయని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడచిన 3 సంవత్సరాల నుండి రేట్లు బాగున్నాయనే ఆలోచనతో అధిక మొత్తానికి కౌలు చెల్లించి పొగాకు సాగు చేయవద్దని తెలిపారు. అదనంగా పండించిన 60 మిలియన్లు కొనుగోలు చేసేలా బయ్యర్లను వేలంలో పాల్గొనేలా చేయాలని పొగాకు బోర్డు అధికారులను ఆదేశించారు. గొళ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కోసం 8.5 కోట్ల నిధులు మంజూరు చేశామని మరమ్మతుల పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 1.75 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు. కాలువలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని రైతులు కోరుతున్నారని ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో బోర్డు అధికారులు, రైతు ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పొగాకు సంబంధించిన రైతులు లో గ్రేడ్ది కొద్దిగా రేటు అమ్ముడు పోవట్లేదు అన్నారు. ఇమీడియట్గా ఒక్క బేలు కూడా బయటకు పోకుండా కొనుగోలు చేయమన్నాం. 60 మిలియన్ టన్నులు ఎక్కువగా వచ్చినా సరే, ఏది పొగాకు పంట ఎక్కువగా వచ్చినా సరే వాటిని కూడా ఒక్క బేలు కూడా వెనకపోకుండా మొత్తం కొనుగోలు చేయమన్నాం. ఆర్ఎం గారిని మిగతా రైతులతో మిగతా బయర్లతో మాట్లాడమన్నాం. దాదాపు 18 నుంచి 20 మంది బయర్లు ఉన్నారు. ఆ బయర్లందరితో కూడా మాట్లాడి ఏ ఒక్క పండించిన బేలు ఒక్కడ కూడా ఇంటికి పోకుండా మొత్తం కూడా కొనుగోలు ఇక్కడే చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అన్నమాట. దాదాపు 8.5 లక్షల పైన 8.5 కోట్ల పైన ఇప్పుడు రిలీజ్ చేశాము. రిలీజ్ చేసి గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పెట్టడం కానీ ఈ పని జరుగుతూ ఉంది. గడిచిన 3 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా నీళ్ళు నిలబెట్టలేదు. ఇప్పుడు 1.5 నుంచి 1.75 టీఎంసీ నీళ్ళు నిలబెట్టాం. తొందరలోనే మిగతా పనులన్నీ కూడా పూర్తి చేపించి పూర్తి స్థాయిలో సామర్థ్యంతో నిలబెడతాం. ఇప్పుడు మన రైతులు అడుగుతుంది ఏంటంటే దాని కింద కాలువలు ఉన్నాయి, అన్నీ పూడికి పడిని దాన్ని ఏమన్నా చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు మంత్రి గారిని కూడా అడిగాను, రామారెడ్డి గారిని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో మనం ఏం చేసి ముందుకు వెళ్తామో చెప్తా ఉన్నారు. అది నీళ్ళు ఇస్తున్నాం కదా, ఇస్తాం. ఇప్పుడు వెంబటే కాలువలు అడిగారు, ఇప్పుడే అడిగారు, కాలువలు రిపేర్ చేయించమని అడుగుతున్నారు, పూడికి పడిందని. ఇమీడియట్గా ఇప్పుడే మంత్రి గారితో ఇప్పుడు ఇక్కడి నుంచే మాట్లాడాము, చేస్తాము. ఏదో ఇందాక డీసీఎంఎస్తో మాట్లాడమన్నారు, ఇమీడియట్గా మాట్లాడాము. దాని మీద 50 లక్షలు డబ్బులు కట్టాలన్నారు. అవి కూడా ఇమీడియట్గా రికవరీ చేయమన్నాం. అవి కూడా తొందరలోనే రికవరీ చేయించాం. ప్రతినిత్యం సమాజ ఆరోగ్య రక్షణ కోరుకునే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరీక్షలకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ప్రధానమంత్రి శ్రీకారం చుట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ గారి జయంతి రోజున ఆయనకు నివాళులర్పించేందుకు అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ భారత్ దివస్గా జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పురపాలక శాఖ ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పారిశుద్ధ్య కార్మికులు వారి ఆరోగ్యం పణంగా పెట్టి పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. సో ఈరోజు మనము ఇక్కడ మెహా హెల్త్ క్యాంప్ అంటే అక్టోబర్ 2 ఎవ్రీ ఇయర్ స్వచ్ఛ భారత్ దివాస్గా మనము జరుపుకుంటున్నాము. దానికి ప్రతి ఇయర్ కూడా ఒక 15 డేస్ ముందు స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక థీమ్తో పాటు మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ ఇయర్ స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో మనం జరుపుకుంటున్నాము. దీంట్లో 3 ముఖ్య అంశాలు ఉన్నాయి.
స్వచ్ఛతాకి భాగీదారి, రెండోది సంపూర్ణ స్వచ్ఛత, మూడోది సఫాయి మిత్ హెల్త్ క్యాంప్. ఈ 3 అంశాలపై మనము ఈ ప్రోగ్రామ్స్ అనేది 15 డేస్ నుంచి మనము జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ మెహా హెల్త్ క్యాంప్ అనేది అస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారితో కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఇక్కడ డిఫరెంట్ స్పెషాలిటీస్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆర్థో, గైనిక్, ఇంకా మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దాన్ని కూడా చూపించడానికి డిఫరెంట్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు. మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మన ఆరోగ్య రక్షణ కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కార్డులు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటూ వారికి ఇన్సూరెన్స్ కార్యక్రమం అమలు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు ప్రతి దగ్గర కూడా మామూలు డివిజన్స్లో కూడా మన కొన్ని దగ్గర మెడికల్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూస్ చేయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉంది. ఎప్పుడు ప్రజల మధ్య అదేవిధంగా ఎక్కడైతే మన కార్మికులు నిరంతరం వాళ్ళకి సంబంధించిన కార్మికులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి అనేక ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే స్కిన్ డిజీజ్ రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఎవరీ 3 మంత్స్కి ఒకసారి ఇట్లా మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం, అదేవిధంగా మీరు బయట ఉండేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు కూడా మీకు హెల్త్ కార్డ్స్ ద్వారా మీకు రెప్యుటేషన్ ఉండే హాస్పిటల్స్ కూడా ఈరోజు మీరు వెళ్తే ఫ్రీగా మీకు చూసే విధంగా నిన్నే కార్డ్స్ కూడా ఇష్యూ చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తొందరలోనే ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మేము కూడా ఐడెంటిఫై చేస్తాం. కష్టపడి పనిచేసి ప్రజల కోసం మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు కరెక్ట్గా నెరవేరుస్తారో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్లు కూడా చేసే బాధ్యతలుగా ముందుకు తీసుకొని పోతాం. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే మీ అందరు కూడా చేసే విధంగా దాన్ని కూడా మేము తొందరలోనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు అందరం కూడా మనకిచ్చిన బాధ్యతలు, ఈరోజు మేము ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, మనం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, మనం పొద్దున్న లేస్తే మనం ఏం పని చేస్తున్నాం అనేది కూడా మనందరం కూడా ఆలోచుకోవాల్సిన విషయాలు. ఈరోజు అనేక మంది కార్పొరేషన్లో 900 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇంజనీర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నాం. అందరం కూడా ఒక బాధ్యతారహితంగా మనం పనిచేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి అన్నీ కూడా మనం కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా చేసుకోండి. మీకు ఏం కావాలో చేయడానికి మేము అందరం ఉన్నాం, మన కమిషనర్ గారు ఉన్నారు, అందరం చేస్తాం. దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఏదైతే ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారో మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. అందరూ కూడా దాన్ని అన్నీ కూడా టెస్టులు చేసుకొని దాన్ని కూడా ఈరోజు ఈ మెడికల్ క్యాంపును కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజారోగ్యం కోసం పనిచేసే కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, కార్పొరేటర్లు, పురపాలక శాఖ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నోకసాని బాలాజీ, నియోజకవర్గ పరిశీలకులు సుబ్రహ్మణ్యం, బీజేపీ నగర కన్వీనర్ యోగయ్య యాదవ్, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే మెగా మెడికల్ క్యాంప్ అనేది మనము ప్రతి సంవత్సరం కూడా ఇదే నగరపాలక సంస్థలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని చూసినటువంటి ఈ నగరపాలక సంస్థలో మరి మన కార్మికులు, శానిటేషన్ సిబ్బందికి వారి ఆరోగ్యాన్ని చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర కార్పొరేషన్ పదవులలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని దామచర్ల సత్య అన్నారు. నగరంలోని హౌసింగ్ బోర్డులో సత్య నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దామచర్ల సత్యకు పదవి దక్కడంతో అభిమానులు సంబరాలు చేశారు. ఆయన నివాసంలో అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. థ్యాంక్ యూ సార్.
చైర్మన్ వస్తారా సార్? ఆయన కూడా ఇక్కడే ఉన్నాడే. హలో హలో వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. ఓకే ఓకే నేను కలుస్తాను సార్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఎన్డీఏ కూటమి ఈరోజే ఇప్పుడే కార్పొరేషన్ పదవులు ఇవ్వటం, అందులో భాగంగా నాకు మ్యారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం కూడా చాలా సంతోషం. గౌరవనీయుల మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన రాష్ట్రంలో కూడా ఏవైతే ఈ కార్పొరేషన్ ద్వారా ఏవైతే ఉన్నాయో తప్పకుండా అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అబ్బాయిని మా సత్యాన్ని గుర్తించి ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు, కష్టపడి బాగా పనిచేసి బాగా గుర్తింపు తెచ్చుకున్నందుకు, అబ్బాయికి వాళ్ళు గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాము. తెలుగుదేశం పార్టీ తరపున మేము ఎల్లవేళలా ఎప్పుడు మా కుటుంబం అనుకూలంగా ఉంటుంది. కొండేపి ప్రజలకు వాళ్ళ ఆశీస్సులకి మేము కృతజ్ఞతగా ఉంటాము. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంతో పాటు సాధారణ బదిలీల విషయమై కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి చర్చించడం జరిగిందని దామచర్ల జనార్దన్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కలిసి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ లేఖలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ, వినుకొండ సుబ్రహ్మణ్యం, కామేపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ రాజ్యవేమల్ తదితరులు పాల్గొన్నారు. జరపండి. జనరల్ ఇష్యూస్ మీద ఈరోజు ప్రత్యేకత ఏం లేదు. మామూలుగా జనరల్ ట్రాన్స్ఫర్స్ కానీ కొన్ని ఇష్యూస్ ఉంటే వాటి మీద అన్నీ కూడా ఇమీడియట్గా చేస్తా ఉంటారు. దానికోసం అని చెప్పేసి ప్రత్యేకతగా ఈరోజు దానికి తీసుకునే జనరల్గా కరెక్ట్ గారు కదా తర్వాత వచ్చింది. ఓకే. ఒంగోలు మండలం వలేటివారిపాలెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వలేటివారిపాలెంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. సౌర్యలక్ష్మీ త్వయద్విజయత సర్వసః శ్రీనివాస పరమాగతిర్నః శ్రీ శ్రీనివాసలక్ష్మీ వరదలకమలే సర్వదా ధారలక్ష్మీ దోర్ధన్యే మహేష్ మీడియా
100 డేస్లో మనం ఏం చేసాము అనేది తెలియపరచు మనం ప్రస్తుతానికి చేసి మేజర్ పాయింట్స్ రోజులైంది మన ప్రభుత్వం వచ్చి దీనికి ఏమేం చేయాలో ఏం చేయాలో తెలియపరచడానికి ఈరోజు కార్యక్రమాలు పెట్టాం. మన ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. అందరూ కూడా కలిసి బాగున్నారు కదమ్మా? అంతా కనెక్షన్లు వస్తున్నాయి. ఇంకా మిగతా మేజర్ పాయింట్స్ కూడా మంచిది. తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని దామచర్ల జనార్దన్ రావు అన్నారు. 100 రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. గ్రామంలో రహదారులు, సైడు కాలువల నిర్మాణ పనులు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందు గ్రామంలో కొంతమంది లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి వారితో ప్రత్యేకంగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. అదేవిధంగా జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు నల్లమోతు బాలగంగాధర్, పోలవరపు వెంకటరామయ్య, మాలెంపాటి కృష్ణారావు, వలేటి ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏదైనా కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి మీ అందరికీ కూడా తెలుసు. మేము ఇదివరకు ఉండే టైంలో 14-19లో మన గ్రామాల్లో ఉండే అన్నీ కూడా సమస్యలు దాదాపు మనం తీర్చాం. తర్వాత ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి ఒక పనులు కూడా జరగల. ఈరోజు కొంతమందికి పెన్షన్లు వచ్చే వాళ్ళకి, రేషన్ కార్డులు ఉండే వాళ్ళకి కూడా ఏదో ఒక కారణాల చేత కరెంటు బిల్లు పెరిగిందనో, లేకపోతే మీకు కారు ఉందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో ఇలాంటివన్నీ కూడా తీసేశారు. దానికి మన నియోజకవర్గంలో దగ్గర 4,000 పెన్షన్స్ అదనంగా ఉండే వాళ్ళవి కూడా తీసేసి కూడా జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 3.5 లక్షలు 4 లక్షల మందికి మనం పెన్షన్లు అర్హత ఉండి ఈలేని వాళ్ళందరం కూడా ఉండారు. అవి కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తున్నాం. 100% మన నియోజకవర్గాల్లో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో, ఎవరికైతే పెన్షన్ రావాల్సినవి ఉన్నాయో, రేషన్ కార్డు రావాలో అవి ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఏదైతే మన ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో. ఈరోజు మళ్ళా ఉంటే సిమెంట్ రోడ్లు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయంటే, మన ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీకి ఉన్నాయంటే దానికి కూడా 50 లక్షల రూపాయలు మొన్న పూర్తిగా పెట్టాం. దాంతోపాటు మన ఊర్లో అన్నీ కూడా మొత్తం కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతుంది. మెయిన్ రోడ్డు ఒకటి మాత్రం మన వాళ్ళు అడుగుతున్నారు. 20 సంవత్సరాలు ఎప్పుడో వేసిన రోడ్డు అది డౌన్ అయ్యింది. కాబట్టి దానికి మళ్ళా సిమెంట్ రోడ్డు ఒకటి కావాలన్నారు. ఈసారి ప్రయారిటీలో తప్పకుండా మెయిన్ రోడ్డు కూడా పెట్టి దాన్ని కూడా రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకా పోతే డ్రైన్లు ఉన్నాయి. డ్రైన్లకు ఒక 50 లక్షలు పెడితే పూర్తిగా మన గ్రామంలో డ్రైన్లన్నీ అయిపోతుంది. అది కాకుండా చెరువును కూడా పోయినసారి వదిలేసి మంచినీళ్ళు వాడుకునే చెరువును కూడా ఈరోజు మురికి నీళ్ళలాగా చేసి పెట్టారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. వైద్య శిబిరంలో డాక్టర్ నల్లూరి నితిన్, ఆంజనేయరెడ్డి, రవీంద్రారెడ్డి, శ్యామసుందరి, లావణ్య వైద్య సేవలు అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వారాహి ఉపాసకులు మహాస్వామి రుద్రస్వామి ఆధ్వర్యంలో తిరుపతి నుండి విశాఖపట్నం వరకు జరుగుతున్న మహారథ యాత్రలో భాగంగా కర్నూలు రోడ్డు బైపాస్ నుండి టీటీడీ కళ్యాణ మండపం వరకు రథయాత్ర నిర్వహించారు. అమ్మవారి విగ్రహం రథంలో ఉంచి నగరోత్సవం జరిపించారు. నగరోత్సవంలో భక్తుల కోలాటం మేళతాళాలతో సాగింది. సాయంత్రం 6 గంటలకు టీటీడీ కళ్యాణ మండపంలో వారాహి అమ్మవారి యాగం నిర్వహిస్తున్నట్లు మహారుద్రస్వామి తెలిపారు. యాగం ప్రవేశం ఉచితమని భక్తులందరూ యాగాన్ని సందర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో కొక్కిరాల సంజీవ్ కుమార్, మొవ్వల నాగరాజు, నేరేళ్ల శ్రీనివాసరావు, కరణం రమాదేవి తదితరులు పాల్గొన్నారు. జయ
ముక్తినూతలపాడు పంచాయతీలోని శివసాయి ఐటీఐలో దివిస్ ల్యాబ్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. PMKY ప్రధానమంత్రి కౌశల్ వికాస్ కోసం సోలార్ సిస్టంపై 3 నెలల పాటు శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దివిస్ ల్యాబొరేటరీస్ HR మేనేజర్స్ K హరికృష్ణ, R అమర్నాథులు మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ITI, బీటెక్ విద్యార్థులను ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు. నెలకు 15,000 రూపాయల జీతంతో పాటు సబ్సిడీపై భోజన వసతి, అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. PMKVY ప్రధానమంత్రి కౌశల్ వికాస్లో 3 నెలల పాటు శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు గవర్నమెంట్ ITI ప్రిన్సిపల్ MV నాగేశ్వరరావు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అప్రెంటిస్ అబ్జర్వర్స్ K కృష్ణమూర్తి, ట్రైనింగ్ ఆఫీసర్స్ నరసింహారావు, K సుమన్ కుమార్, కరస్పాండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కోర్సు నందు PMKVలో షార్ట్ టర్మ్ కోర్సు కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వడం కోసం రావడం జరిగింది. మనకి ఈ జిల్లాలో ఈ సోలార్ సిస్టమ్ మీద మొదటిసారిగా ఈ PMKV కోర్సుని ఈ ఇన్స్టిట్యూట్లో జరపడం ఎంతో గర్వకారణం. అదేవిధంగా ఈ కోర్సుని కంటిన్యూ చేయవలసిందిగా మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కోర్సు అయిపోయినటువంటి విద్యార్థులకి ఈ సెక్టార్ నందు మంచి ఉద్యోగ అవకాశాలు కలవు. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ కోర్సు చేసిన వాళ్ళు కన్సల్ట్ రంగంలో అభివృద్ధి చెందాలని, మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ కోర్సుని మిగతా కాలేజీలు కూడా నడిపితే ఎంతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండి మనకి జిల్లాలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తీరుతుందని. క్రీడలు భవిష్యత్తుకు పునాది అని, క్రీడల్లో బాగా రాణిస్తే బాలబాలికలు చదువుల్లో కూడా ముందు ఉంటారని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురంలోని ZP బాయ్స్ హై స్కూల్ స్టేట్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రారంభించారు. క్రీడా పోటీలలో అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగంలో పోటీలు జరిగాయి. కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాల విద్యాధికారులు, టీచర్సు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే, ఇప్పుడు కట్ చేసి ఓపెన్ అయినప్పుడు పిల్లల క్లాప్స్ కొట్టాలి. అలాగే షార్ట్ పుట్ దగ్గర పిల్లలు వెళ్ళాలి. షార్ట్ పుట్ దగ్గర అమ్మాయిలు క్లాప్స్ కొట్టాలి. ఓకే, క్లాప్స్ గట్టిగా. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, టీడీస్కి అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చిన్నారులకు నా శుభాశీస్సులు అందిస్తా ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం. పశ్చిమ ప్రాంతంలో వెనుకబడ్డ మన ప్రాంతంలో రాణించాలంటే, మంచి గుర్తింపు లభించేలా జరగాలంటే మీరు ఈ గేమ్స్లో కానీ అథ్లెటిక్స్లో కానీ మంచిగా రాణించాలి, ప్రతిభను కనబరుచుకోవాలా, మీలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీయాలా. మట్టిలో మాణిక్యాలు, మనం ఈ మట్టిలో మాణిక్యాలను వెలుగు తీసేటువంటి బాధ్యత ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి ఉపాధ్యాయుల్ని. ఏ పుట్టలో ఏ పాముందో, ఎక్కడ ఏ పొలంలో ఏ యొక్క ముత్యం ఉందో, లేదంటే డైమండ్ ఉందో అనేది మనం పని ప్రారంభిస్తేనే తెలుస్తుంది.
అలాగే మనల్ని రోజు ఆడిస్తేనే మళ్ళీ నైపుణ్యాలు అనేవి బయటపడతాయి. అందుకని ఇప్పుడే ఎంఏఓ గారికి కూడా చెప్పాను, ప్రతిరోజు కంపల్సరిగా స్కూల్స్లో ఈ యొక్క ఒక 1 hour అనేది దీనికి కేటాయించి గేమ్స్ ఆడిపించే విషయంలో శ్రద్ధ తీసుకోమని చెప్పి, కంపల్సరీ ఆడించమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మీరు కూడా మీ మంచి భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకునే వాళ్ళు అవుతారు. మీరు ఎంత బాగా స్పోర్ట్స్ ఆడితే అంత బాగా మీ యొక్క స్కిల్ లెవెల్స్ పెరుగుతాయి, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మేము ఏదో సాధించాలనేటువంటి పట్టుదల కూడా పెరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ ప్రతిభని కనపరుచుకొని మీరు జిల్లా స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు ఎదగాలని చెప్పి, రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు ఎదిగేదానికి మీరు మీ ప్రతిభని బయటకు తీయాలని, మీ డెవలప్మెంట్కు మేము కూడా అహర్నిశలు కృషి చేస్తామని, మీకు ఏ విషయంలో అయినా సరే సహాయ సహకారాలు అందించి మీకు అండదండలుగా నిలబడతామని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. అలాగే మన పశ్చిమ ప్రాంతంలో ఈ వెనుకబడ్డ ప్రాంతానికి గుర్తింపు తీసుకుని వచ్చేటువంటి బాధ్యత మీపైన కూడా ఉందని చెప్పి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఒంగోలు నగరంలో కళా ప్రదర్శనలతో పాటు విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ల అరుణ ర్యాలీని ప్రారంభించారు. సేకరించిన విరాళాలను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బోను దుర్గా, ప్రఖ్యాత పద్య గాయకురాలు మంగాదేవి, రంగస్థల నటులు ఎడ్ల గోపాలరావు, చెక్క భజన బృందం కుళ్ళాయప్ప, రంగస్థలం ఫేమ్ సత్యం తప్పెటగుళ్ళు వివిధ రకాల వేషాలతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ అప్పారావు, దేనుకొండ సుబ్బారావు, అంగల్కుర్తి ప్రసాద్, ఎస్కే బాబు, నల్లమల్లి పాండురంగనాథం, లక్ష్మీ తులసి తదితరులు పాల్గొన్నారు. తక్కువే, అందుకని విజయవాడ కోరుకోవాలి అని చెప్పంటే తిరిగి వైభవపేతంగా తిరిగి అది మామూలు అవ్వాలి అని చెప్పంటే ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క ఎంతో కొంత సాయాన్ని వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ డబ్బాల్లో వేసి తుఫాను బాధితులకి వాళ్ళందరికీ చేర్చి తిరిగి మళ్ళీ వాళ్ళకి పునరుజ్జీవనించే విధంగా చేద్దామని కోరుకుంటూ అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం. మహిళా ఉద్యమ నేత శ్రీమతి తేళ్ల అరుణ గారి చేతుల మీదుగా ఈ కళాకారులు ప్రారంభం చేయడం జరిగింది. ప్రజా కళాకారుల సంక్షేమ సంఘానికి పూర్తి మద్దతిచ్చి మరి వరద బాధితులందరికీ సహాయ నిమిత్తం ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ధన్యం అవుతాం. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమానికి వచ్చి సహకారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ దయచేసి డోనర్స్ డబ్బు తీసుకున్న వాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు గ్రామాల్లో మిగిలిన అభివృద్ధి పనులను వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ముక్తినూత్రపాడులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పాలనలో వచ్చిన మార్పులను తెలియజేశారు. లైట్ అయ్యమ్మా. కేశవరాజుకుంట, బిలాల్ నగర్ ప్రాంతాల్లో నిలిచిన రహదారుల పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి
పింఛను మంజూరు చేస్తామని అన్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులను వివరించారు. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం, నాయకులు షేక్ కపిల్ బాషా, కొట్ట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 75 అన్నా క్యాంటీన్లు తెరవటం జరిగింది. ఈ విధంగా అనేక ఒక ముఖ్యమంత్రి నీడల్లో ఉండి వరదల్లో కంప్లీట్ గా 10 రోజులు బస్సు కాంట్రాక్టర్ కి డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి చాలా సంతోషం. బాగా సక్సెస్ఫుల్ గా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 100 రోజులు దగ్గర కంప్లీట్ చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో మనం ఏం చేశాం? 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మన వాళ్ళంతా. ఒకసారి అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా తెలియపరచండి. మనం చేస్తున్నవి ఇంకా చేయబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలియపరచండి. అదేవిధంగా అక్కడ ఉండే ఇబ్బందులు ఏంటి అనేది కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈరోజు మనం ముక్తిమంతులపాడు వచ్చాం. ఈరోజు ఎంతోమంది దూరంగా మన బద్రువారిపాలెం అవ్వచ్చు, ఉడిచ అవ్వచ్చు, అదేవిధంగా కరవాది వాళ్ళు అవ్వచ్చు, ఈరోజు టౌన్ అంతా ఇటు రాకుండా నేరుగా మనకి కొప్పోల మీదుగా ఒంగోలు వచ్చేయడానికి ఈరోజు యాక్సెస్ ఏర్పడిందంటే ఒకసారి మనం ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నా కూడా మండలానికి యాక్సెస్ ఉన్నప్పుడు అటు ఇటు రావడానికి కానీ, ఏ ఊరికి ఆ ఊరికి పోవటానికి కానీ ఇవన్నీ ఉంటే ఈజీ యాక్సెస్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక 4 రోజులు మనం పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాదాపు సిమెంట్ రోడ్లు కూడా మన ఊరు వరకు నేను మొత్తం కూడా దాదాపు చేశాం. అదేవిధంగా కేశరాజగుంటలో కొన్ని ఉన్నాయి, అదేవిధంగా బిలాల్ నగర్లో కొంత ఉన్నాయి. తప్పితే ఈ ఊర్లో అయితే మేజర్గా పార్ట్ అంతా కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఈరోజు ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హౌసింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు టిట్కో హౌసెస్లో కొంతమంది ఆ రోజు ఆపేసేంతవరకు మనం ఎక్కడికి చేసామో అక్కడి వరకే ఆగిపోయి ఉన్నాయి. ఈసారి టిట్కో హౌసెస్ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉండాలో వాళ్ళ సొంత కళ నెరవేరేటట్టుగా అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేసి అవి వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రేషన్ కార్డులు కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. మనకుండే పరిస్థితుల్లో ఏదైతే చదువుకొని ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడానికి కూడా నా వంతు మనం కృషి చేస్తాం. ఎప్పుడు కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోని. వార్డులో ఏ డివిజన్లో అయితే కార్యక్రమం జరుగుతుందో, ఏ గ్రామంలో అయితే జరుగుతుందో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? 2 సమస్యలు ఉంటాయి. ఒకటి సమిష్టి సమస్య, రెండవది వైయక్తిక సమస్య. సమిష్టి సమస్య అంటే ఆ వార్డుకి, ఆ డివిజన్కి కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తి. మీ అందరి అభిమాన పాత్రుడు, అభివృద్ధికి మారుపేరుగా 2014-19 చేసిన అభివృద్ధి తిరిగి తను వస్తేనే అభివృద్ధి జరుగుతున్నటువంటి విశ్వాసంతో మరలా జరిగిన పొరపాటుకు ఇది సరైనది కాదు, తిరిగి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి సదుద్దేశంతో మీరందరూ కలిసి మంచి మెజారిటీతో మరలా తిరిగి శాసనసభ్యులుగా ఎన్నిక చేసినటువంటి మీరు, ఆ శాసనసభ్యులైనటువంటి సోదరులు గౌరవనీయులు రామచల్ల జనార్దన్ రావు గారు, నేటి కార్యక్రమంలో ఉన్నటువంటి ఒంగోలు ఎక్కడెక్కడో స్కాములు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిని ఏర్పాటు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పగించాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోవడానికి, అలాగే అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళడానికి, ఆకలి అవుతుంటే ఆ టైంకి అన్నం పెట్టడం, అలాగే రెండో రోజు మన వైపు చేతులు చాచి అడుక్కోకుండా అభివృద్ధి పదం వైపు మనకు ఒక ఆదాయ మార్గాన్ని చూపించడం. ఈ 2 మార్గాలు ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వానికైనా సరే సంక్షేమము మరియు అభివృద్ధి 2 సమపాలలో తీసుకెళ్ళినప్పుడే సక్సెస్ఫుల్ అయినటువంటి గవర్నమెంట్ గా పేరు పొందింది. అది జగన్మోహన్. కమ్యూనిస్టు పార్టీ కోసం చనిపోయేంత వరకు పనిచేసి కార్మిక కర్షక పోరాటాలలో తనదైన పాత్రను పోషించి ఆకస్మికంగా మరణించిన పీవీఆర్ చౌదరి అజరామరుడని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రవీంద్రనాథ్ అన్నారు. ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్లోని పీవీఆర్ చౌదరి సంతాప సభ నిర్వహించారు. పీవీఆర్ చౌదరి విద్యార్థి దశ నుండే ఉద్యమాల్లో నిరంతరం పనిచేసి ఏఐటీసీ జిల్లా అధ్యక్ష స్థాయికి ఎదిగాడని రవీంద్రనాథ్ అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుండేవాడని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అందరినీ కూడగట్టి ఉద్యమాల్లో ముందుండి నడిచేవాడని గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అంజుబాబు, సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వరరావు, ఎస్డి సర్దార్, కె అంజయ్య, బొడ్డపాటి సుబ్బారావు, కె సుబ్బానాయుడు, సిహెచ్ వెంకటేశ్వర్లు, దేశు వెంకటేశ్వర్లు, చిక్కాల రాధాకృష్ణ, వరదరాజులు, కరవది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ నేత, కార్మిక సంఘం నేత పివిఆర్ చౌదరి గారి సంతాప సభకి చేయడం జరిగింది. ముఖ్యంగా నిరక్షరాస్యులైనటువంటి ముఠా కార్మికులకు ఎలాంటి చట్టాలు కానీ హక్కులు కానీ లేని సందర్భంలో వాళ్ళకు సంఘం పెట్టి వాళ్ళకు యజమానులతో చర్చల ద్వారా కొన్ని సౌకర్యాలు రాయితీలను సాధించి పెట్టినటువంటి ఒక మంచి గొప్ప నేత చౌదరి గారు. ఆయన లేని లోటు చాలా నష్టదాయకం. ఈరోజు ముఖ్యంగా అసంఘటిత రంగంలో అనేక మంది స్కూల్ ఆయాలు కానీ, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు కానీ, మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేసే వాళ్ళు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ ఇలాంటి వారి సమస్యలు పరిష్కరించడంలో మరి అనేకమైనటువంటి సేవలు అందించారు. కేవలం కార్మికులకి, కష్టజీవులకి, కమ్యూనిస్టులకే కాకుండా సమాజ అభివృద్ధి కోసం అవసరమైనటువంటి అన్ని సర్వీసులను కూడా వారు వీరు అంటూ లేకుండా అందరికీ సేవలు అందించి అకాల మృతికి తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారానే వ్యవసాయాభివృద్ధి సాధ్యమని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజు అన్నారు. ధర్మవరం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో సర్పంచి చనాల కళ్యాణి అధ్యక్షత వహించారు. వ్యవసాయ శాఖలో సాంకేతిక డ్రోన్ టెక్నాలజీ ద్వారా పురుగు మందుల పిచికారీ విధానం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. పొలాల్లో చీడపీడలు గుర్తించేందుకు సిఎల్ఎస్ యాప్ ప్రవేశపెట్టిందని తెలిపారు. పంటలో చీడపీడలు లేనప్పుడు అనవసరంగా పురుగు మందులు పిచికారీ చేయవద్దని సూచించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఆయా శాఖల్లోని రాయితీలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు మోహన్ రావు, ఉద్యానాధికారి దీప్తి, బొమ్మనంపాడు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అశోక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, ఏఈఓ కోటేశ్వరరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు రోజీ తదితరులు పాల్గొన్నారు. అందులో మనం సలహాలు ఇచ్చేది కాదు. ఇక్కడ డాక్టర్ అనేది వైద్యం చేస్తేనే విలువ ఉంటుంది, వైద్యం చేయకపోతే విలువ ఉంటుంది. కాబట్టి వైద్యం చేయాలంటే ఒకే డాక్టర్ విలువ రోజులు తగ్గలేదు. కాబట్టి అప్పుడు మీకు మేము ఆల్రెడీ ప్రపోజల్ పంపించున్నాం. ధర్మవరం ఒకటి, మోదేపల్లి ఒకటి, ఈ 2 వీడియోలు పెట్టాలని మేము ప్రపోజల్ పంపించున్నాం గవర్నమెంట్కి. మీరు కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకొని, మినిస్టర్ గారు కూడా మనకి ఉన్నారు. మనం ఇక్కడ మన పాపులేషన్ బాగుంది. మనం ధర్మవరంలో గేలు వ్యవసాయం ఇదంతా కూడా బాగుంది. మీరు మేము అంతా చెప్పినా కూడా మీకు కావాల్సిన వాటిని మేము సాటిస్ఫై చేయలేము. ఇక్కడ దాదాపు నాకు తెలిసేసి 10 మంది దాకా బయట చేసే రూపాయల మెత్తలు కానీ వచ్చి రోజు ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు 1000 రూపాయలు, 2000, 5000. ఈ తెగుళ్ళు, పురుగు మందులు వాడడం కూడా మరి వాటి యొక్క ఇది కూడా ఉధృతి కూడా తక్కువగా ఉండేది. ఇప్పుడు మనం అంటే రానున్న మరి వస్తున్నటువంటి ఇది కొంచెం బట్టి కానీ పశుసంపద అంతా కూడా తగ్గిపోవడం, తర్వాత పశువుల వినియోగం తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతూ కాలక్రమేణా మరి ఎరువుల వినియోగం ఎక్కువగా వాడటం, తర్వాత అదే వాడకం ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం భూసారం కొంచెం తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎరువులు అనేది అవసరం మేరకు వాడుకోవాలని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. తర్వాత మీకు ప్రతి శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఓటమి అనేది గెలవడానికి ఒక మార్గం. ఓటమి స్వీకరించడానికి భయపడేవాళ్ళు గెలుపును పొందలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.